10 ఏళ్ల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వని బీఆర్ఎస్ గ్రామ సభలను అడ్డుకుంటోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ తాకట్టు పెట్టి కొంతమంది రైతులకే రైతు బంధు వేశారన్నారు. ఇక నల్గొండలో రైతు మహాధర్నా ఎందుకో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. మొత్తం చిల్లర రాజకీయాలతో బీఆర్ఎస్ కాలం వెళ్లదీస్తోందని, నల్లగొండ రైతు మహాధర్నాలో 10 ఏళ్లలో రుణమాఫీ ఎందుకు చేయలేదో బీఆర్ఎస్ నేతలను నిలదీయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు తుమ్మల. మీరేదో గొడవ చేయాలనో ఇందాక అనిల్ అని చెప్పారు. ఒక్కొక్క సభలో ఒకళ్ళిద్దరు వచ్చి మాకు అది లేదు ఇది లేదని చెప్పి కడుకున్నారు. 10 సంవత్సరాలు కార్డులు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం సిగ్గుతోడు తల ఉంచుకునేది పోయి ఈ రోజు అందరికీ అర్హులందరికీ కార్డులు ఇస్తాము, గతంలో మా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్లు ఇయ్యి, ఇంకా ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిగిలిపోతే వాళ్ళ కూడా పెట్టుకోండి, రేపు 26వ తారీఖు నుంచి ఎన్యూమరేట్ చేసి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాం. భూమి లేనటువంటి రైతు కూలీలు వాళ్ళకు కూడా 12,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. వాళ్ళకు కూడా 26వ తారీఖున 20 రోజులు ఉపాధి హామీలో చేసినటువంటి నిరుపేదకి 6,000 రూపాయలు సంవత్సరానికి 12,000 కుటుంబానికి ఇస్తామని చెప్తే అది తప్ప అని చెప్పి అడుగుతున్నా. మీకు చెప్పినటువంటి అన్ని పథకాలను కూడా ఇందిరమ్మ భరోసాతో పాటు, రైతు భరోసాతో పాటు, రేషన్ కార్డులతో పాటు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి పేదల్ని వంచినటువంటి ప్రభుత్వానికి ఈ రోజు నియోజకవర్గానికి 3,500 రూపాయలు, 3,500 ఇళ్ళు, మీకు 5 లక్షల రూపాయల చొప్పున, ఎస్సీ ఎస్టీలకి ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ ఇచ్చి ఈ యొక్క 4 సంవత్సరాల్లో ఇళ్ళు లేనటువంటి నిరుపేదలందరికీ మొదటి విడతగా స్థలం ఉండి గుడిసెలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇవ్వాలని, పేజుడ్ మేనర్లో ఇళ్ళండి పేదలకు కట్టాలని, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ఇల్లు కట్టుకున్నామో అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ళు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సంకల్పిస్తే 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.